5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 15వ శ్లోకము. నాదత్తే కస్యచిత్ పాపన్న చైవ సుకృతౌ విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. తాత్పర్యము: సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడియుండుట వలన ప్రాణులు మోహితులు అగుచుందురు. వివరణ: భగవంతుడు మానవుడు తనకు సమర్పించిన కర్మయోగము, కర్మ సన్యాస యోగము, పాప పుణ్యాలు ఏమీయూ కూడా స్వీకరించడు. మరి మానవుడు తన కర్తృత్వము, కర్మఫలం భగవంతుడికి అర్పించిన తరువాత అవన్నీ అనంతములో విలీనమవుతాయి. ఒక మానవుడు చనిపోయాక దహనం చేసిన తరువాత ఆ దేహము పంచభూతములలో విలీనమవుతుందో, ఒక యజ్ఞం చేసినప్పుడు వేసిన ఆహుతి ఏ విధంగా దాని మూల రూపం నుంచి పంచభూత రూపానికి చేరుకుంటుందో, అదే విధముగా భగవంతుడికి సమర్పించి చేసినదేదైనా అనంతములో విలీనమవుతుంది. ఒక్కొక్కసారి మనం ఎంత మంచి చేసినా ఎప్పుడూ దానికి విరుద్ధమైన పరిస్థితులు వచ్చినప్పుడు భగవంతుడి మీద నెపం వేస్తాం. కానీ మనం అటువంటి స్థితిలో ఎందుకు ఇలా జరుగుతుంది అని భగవంతుడిని నిందించే బదులు నిరంతరము కర్మ సమర్పణ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మన సంచిత ప్రారబ్ధ కర్మల ఫలితం ఒక్కసారిగా ముగిసిపోదు. అలా కర్మయోగం, కర్మ సన్యాస యోగం వలన ఏదో ఒక సమయంలో పాపపుణ్యములు లేని మోక్షస్థితికి చేరుకుంటాము. 5వ అధ్యాయము 16వ శ్లోకము. జ్ఞానేన తు తజ్జ్ఞానయేషాన్ నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. తాత్పర్యము: కానీ వారి ప్రాణుల అజ్ఞానము ఆ పరమాత్మ తత్వ జ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె, సూర్యప్రభ వలె దర్శింపచేయును. వివరణ: భగవంతుడు తాను ఏమీ స్వీకరించను అని అంటున్నాడు. కానీ అజ్ఞానము నిండి ఉన్న మానవుడు భగవంతుడిని స్వీకర్తగా భావిస్తాడు. దీనివల్ల మానవుడు ద్వంద్వాలలో చిక్కుకుపోతాడు. కానీ జ్ఞానము బయట ఎక్కడా ఉండదు. జ్ఞానం అనేది మానవుడిలో అంతర్లీనంగా అజ్ఞానపు పొరల్లో కప్పివేయబడి ఉంటుంది. దానివలన ఆ జ్ఞానం బయటపడదు. అందువల్ల మానవుడు మోహానికి లొంగిపోతాడు. కొంతమంది యోగులు అటువంటి అజ్ఞానపు పొరలను ఛేదించి ఆదిత్యుని ప్రకాశము వలె సచ్చిదానంద భగవంతుడిని చేరుకుంటారు, దర్శిస్తారు. ఎప్పుడైతే మానవుడికి ఆత్మ జ్ఞానం కలిగి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం మొదలు పెడతాడో, అప్పుడు సూర్యుని ప్రకాశములో స్పష్టముగా చూడగలిగినట్టు ఆ యోగి భగవంతుడిని స్పష్టముగా చూడగలుగుతాడు.